పితృదేవతలకి సంబంధించిన విశేషాన్ని అడుగుతున్నారు. వాళ్ళకి తద్దినాలు పెట్టే అవకాశం ఉండటం లేదు, కొంతమందికి ఉండటం లేదు కాదు, చెయ్యటం లేదు వాళ్ళు. రెండోది, తద్దినాలు అసలు ఎందుకు పెట్టాలండి? ఒకసారి వాడు పోయిన తర్వాత గయలో పిండం పెట్టేస్తే ఇక వెండక్కర్లేదు కదా. ఓహో, గయ వెళ్ళిన తర్వాత పిండ ప్రధానం అయితే చెయ్యొద్దని ఏ పుస్తకంలో ఉందండి? దాని నియమాలు ఏమన్నా తెలుసునా? ఇవి తెలియకుండా ఇష్టం వచ్చిన మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. నీ పుట్టినరోజు మాత్రం స్పెషల్గా చేసుకుంటాం. మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే ఈ వేలు చేసినావు. కానీ నీకు ఇంతటి ఘనత ఇచ్చిన పెద్దవాళ్ళ గురించి ఒక్కరోజు నీకు మాట్లాడుకునే అవకాశం లేదా? మంచిది లేదు. నువ్వు జబ్బు పడ్డావు, జబ్బు కారణం చేత వాడికి చేసుకోలేకపోతున్నావు. ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివన్నీ ఆనాడు వ్యాసుడు, అంతకంటే ముందు మహర్షులు కూడా ఊహించారు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పారు. ఏమిటో తెలుసునా? ఆ పెద్దలు పుట్టినరోజుని, వాళ్ళు వెళ్ళిపోయిన రోజుని కూడా వాళ్ళ పేరుతో దేవాలయంలో అర్చన చేయించి ప్రసాదం పంచిపెట్టండి. ఇది మొదటిది. లేదా వాళ్ళ పేరుతో ఆ రోజుని 10 మంది బీద వాళ్ళకి దండం పెట్టండి, అన్నం పెట్టండి. లేదంటారా, వాళ్ళ పేరుతో ఏమన్నా మంచి పని చేస్తూ ఏమన్నా వైద్యాలయానికి వెళ్ళి అక్కడ 10 మందికి పళ్ళు పంచిపెట్టండి. అంత కూడా మీకు ఓపిక లేదా? ఆ రోజుని విడిగా పదార్థాలు వండి చక్కగా అన్నం, చారు ఇవన్నీ వండి ఈ పదార్థాలన్నీ ఒక విస్తరిలో పెట్టి మీ ఇంటి ముందు ఒక ఆవుకి పెట్టండి. తర్వాత స్వయం పాకం అంటారు. ఒక బ్రాహ్మణోత్తముడికి స్వయం పాకం ఇవ్వండి ఆ రోజుని పెద్దల పేరుతోటి. ఇన్ని మార్గాలు చెప్పారు మనకి పెద్దవాళ్ళు. స్వయం పాకం అంటే తెలంగాణ ప్రాంతంలో దీన్ని ఏమంటారంటే సామగ్రి అంటారు. సామగ్రి ఇవ్వండి, మంచిది, ఇది చెయ్యొచ్చు. అవేమీ చెయ్యలేకపోతున్నామండి, అది కూడా దిక్కు లేదండి మాకు, ఏం చేయాలంటారా? దానికోసమనే నారద పురాణంలో పితృదేవతలకి సంబంధించి ఓ స్తోత్రం ఉంది. ఇదే వేరే పురాణాల్లో కూడా ఉంది. ఆ శ్లోకం ఒకటి చెప్తాను. ఆ రోజుని తప్పనిసరిగా, అంటే తల్లి తండ్రి పుట్టినరోజు నాడు కానీ తిథి రోజులు కానీ తప్పనిసరిగా 108 సార్లు చదవండి. వాళ్ళకి ఏది ఇష్టమో ప్రీతికరమైన పదార్థం అది నివేదన చెయ్యండి. ఆ రోజుని ఉండగలిగితే సాయంకాలం ఉపవాసం ఉండండి. ఇది నియమము. ఏమిటి ఆ మంత్రం? నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ సుఖదాయ సుప్రదాయ సుప్రీతాయ మహాత్మని. ఎంత అందమైన మంత్రం అండి ఇది. అంటున్నారు, నమో పిత్రే జన్మదాత్రే. తండ్రి, పితృశబ్దంతో తల్లికి తండ్రికి కూడా ఇద్దరికీ వర్తిస్తుంది. వేదం చెప్పింది మాట. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ. దేవతలంతా నీలో ఉంటారయ్యా. ఎలాగో తెలుసునా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది ఉట్టి మాటలు కాదండి. దేవ అంటే దేవతలంతా అక్కడ ఉంటారయ్యా. ఆఖరికి తల్లి గురించి చెప్తాడు. పితురపి అధికా మాత ధారణ పోషణాత్, గర్భధారణ పోషణాత్. తండ్రి గారు కేవలం వీర్యావాపన చేస్తున్నాడు, కానీ తల్లి 9 నెలలు మోస్తోంది, ప్రాణానికి తెగించి కంటోంది, మళ్ళీ ఎదిగేలా చేస్తోంది. మూత్రపురీషాదులు తమ గాత్రములందింక సంవర్ధిత గాత్రుని చేసిరి అంటాడు కర్ణుడు ఒక చోట. అలాంటిది. అంచేత వాళ్ళు నమో పిత్రే జన్మదాత్రే. మనం చెయ్యం. అమెరికా వెళితే అది ద హాలోవిన్స్ ఫెస్టివల్ అని ఉంటుంది. అది మాత్రం మనం అక్కడికి వెళ్ళి చేస్తాం. ఏమిటి? గుమ్మడికాయని మనిషి ఆకారంలో పెట్టి దండాలు పెట్టుకుంటుంది. అది పితృదేవతలు చేసే కార్యక్రమం. ఇది అంటే ఇతర దేశాలు వాడు చేస్తేనే మనం చూసి ఆచరిస్తాం. మన దేశంలో ఉన్నవి మనం వినిపించుకోం, పట్టించుకోం. ఇది కర్మ. అదనమాట. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ. నీ లోపల అందరూ దేవతలు ఉన్నారయ్యా. అధర్వణ వేదం, యజుర్వేదం చాలా అద్భుతమైన మంత్రాలు చెప్పాయి. సర్వదేవమయాయ చ సుఖదాయ సుప్రదాయ. నాకు సుఖములను ఇస్తావు, ధనాన్ని ఇస్తావు. ఎంచేత ఇవాళ నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ పేరు అడగగానే నీ బయోడేటా రాయాలంటే సన్ ఆఫ్ నాన్న పేరు రాస్తావా, రాయవా? నాన్న నువ్వు ఎలాగా ఎక్కడో పడేసావు పట్టుకెళ్ళి, ఏది ఓల్డేజ్ హోమ్లో, అయినా సన్ ఆఫ్ అని రాసుకుంటావు కదా. అనుకో,
లేదా పిల్ల నీ పేరేమిటంటే అయిందాకా ఉండి మీ నాన్నగారి పేరేమిటి అని అడుగుతాడు కదా అవతల వాడు. ఇతర దేశాలకు వెళ్ళినా సన్నాపడి అడిగి తీరాల్సి ఉంటుంది. ఇది అంచేత సుఖదాయ సుప్రదాయ. అందుకనే ఒకప్పుడు షాపుల పేర్లన్నీ కూడా తండ్రి పేరుతో ఉండేది. ఫలానా వారిపై ఫలానా వారి షాపు ఇలా. ఎందుకని? గొప్పతనం అన్నమాట. అందుకని ఆఖరికి హనుమంతుడు కూడా తన గొప్పతనం చెప్తూ కేసరి నా తండ్రి అంటాడు. అలాగే రాముడి గురించి చెప్తూ రాజా దశరథోనామ దశరథుడు కొడుకయ్యా అలాంటిది. అందుకని సుఖదాయ సుప్రదాయ. అంతేకాదు సుప్రీతాయ మహాత్మని. నేను ఇంత చేసినా కూడా మా పిల్లాడండి అమెరికాలో ఉన్నాడండి, పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, వాడికి ఎటు చూడడానికి రాదు పాపం, అందుకని నన్నేమో ఇక్కడ పెట్టేసి నెల నెలా పంపిస్తుంటాడు అంటాడు ప్రతి తండ్రి కూడా. సుఖదాయ సుప్రదాయ. అలా ఇచ్చినా కూడా సుప్రీతాయ, ప్రేమ వదులుకోడే తండ్రి. అది విశేషం. సుప్రీతాయ మహాత్మని. గొప్పదైన వాడు ఎవరు చెప్పాలండి? ఆయన్నే చెప్పాలి. ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదవండి. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక్కసారి తలుచుకోండి. వైష్ణవ సాంప్రదాయంలో తనిశ్లోకి అని అంటారు. తండ్రి పేరు తాతగారి పేరు చెప్పుకుంటారు దాంట్లో. అలాంటి శ్లోకం ఇది.